టేస్టీ లక్కీ రెసిపీస్కి స్వాగతం. మనం ఇప్పుడు దప్పలం పులుసు పెట్టుకుందాం. ఈ దప్పలానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు ఆనియన్స్ ముక్కలు, ఇవి ఒక 5 పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు కొన్ని, టమాటా 1 కప్పు, కొంచెం చింతపండు, కొంచెం వరిపిండి, ఇది బియ్యపిండి అంటారు, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, ఇవి చిలకడ దుంపలు కొన్ని కూర గుమ్మడికాయ ముక్కలు, ఇవి ఆనపకాయ ముక్కలు కొన్ని, సొరకాయ కూడా అని అంటారు, సొరకాయ ముక్కలు కొన్ని ములక్కాడ ముక్కలు కొన్ని ఇలా కోసి పెట్టుకున్నాను. ఆయిల్ తగినంత, కారం ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం పడుతుంది, కారం ఎక్కువ పడుతుంది ఇది పులుసు కాబట్టి. ఉప్పు తగినంత, కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, చిటికెడు పసుపు, కొత్తిమీర, కరివేపాకు. ఈ దప్పలం అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మీరు కావాలంటే వంకాయలు కూడా వేసుకోవచ్చు, గోరుచిక్కుళ్ళు అంటారు కదా అవి కూడా వేసుకోవచ్చు, గోకరకాయలు అంటారు ఇక్కడ, అవి కూడా వేసుకోవచ్చు. ఈ వరిపిండి అనేది నేను ఎందుకు వేస్తున్నాను అంటే, వరిపిండి వేస్తే మనకి చిక్కదనం వస్తుందన్నమాట. ఈ దప్పలానికి చిక్కదనం అనేది వస్తుంది, దాని నుంచి నేను వరిపిండి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాణీలు పెట్టుకుందాం, ఆయిల్ వేసుకుందాం, వెల్లుల్లి రెమ్మలు వేసుకుందాం. ఈ వెల్లుల్లి రెమ్మలు అనేవి కొంతమందికి ఫ్లేవర్ అనేది నచ్చదు, వెల్లుల్లి రెమ్మలు అన్నీ తీసి పక్కన పెడుతూ ఉంటుంటారు. నేను ఈ కాయగూరలో ఏది చేసినా సరే నేను వెల్లుల్లి రెమ్మల్ని గరిటితో మొత్తం స్మాష్ చేసేస్తూ ఉంటాను అన్నమాట. దానివల్ల మనకి తెలియకుండానే మనకి ఫుడ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. పిల్లలు కొంతమంది తీసి పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆ వెల్లుల్లి రెమ్మలు అనేవి ఫుడ్లో వెళ్ళిపోతాయి. జీలకర్ర వేసుకుందాం, కొన్ని మెంతులు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇందులో మనకి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొన్ని ఆనియన్స్ ఇంకా వేసుకోవాలంటే కూడా వేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసేసుకుందాం ఇందులోనే. ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం. మూత తీసి చూసుకుందాం. అప్పుడు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోవాలి, కారం కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ములక్కాడ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇందులో చిలకడ దుంపలు పొట్టు అనేది మొత్తం పైన తీసేస్తే మనకి మొత్తం స్మాష్ అయిపోతుంది, అందులో మనకి కనిపించామన్నమాట చిలకడ దుంప ముక్కలు. టమాటాలు కూడా వేసేసుకుందాం ఇందులోనే. ఈ కూర గుమ్మడికాయ కూడా వేసేసుకోవాలి ఇందులోనే. ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఈ బెండకాయలు లాస్ట్లో వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇందులోనే. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఈ చింతపండు ఇలా వాటర్లో వేసుకొని మనం వేస్టేజ్ అంతా తీసేసుకుందాం. 5 మినిట్స్ అయిపోయింది కదా, మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవడం వల్ల లోపల అనేది మనకి టమాటాలు వాటర్ అవన్నీ వచ్చేసి ఇలా వాటర్లా ఉంటుంది కొంచెం. ఇప్పుడు మనం చింతపండు అంతా వేస్టేజ్ తీసేసుకున్న వాటర్ అంతా ఇందులో వేసేసుకుందాం. పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం అన్నీ పెద్దగానే కోసాం, ముక్కలన్నీ పెద్దగానే కోసినా సరే ఒక 2 విజిల్స్ సరిపోతుంది, ఎందుకంటే త్వరగా మగ్గిపోతాయి కదా మనకి.
సొరకాయ మనకి త్వరగానే మగ్గిపోతుంది, మనకి కూర గుమ్మడికాయ త్వరగానే ఉడికిపోతుంది, బెండకాయ కూడా మనకి త్వరగానే ఉడికిపోతుంది కదా. ఇవన్నీ కాయగూరలు అన్నీ ఇందులో వేసినాయి అన్నీ మొత్తం మనకి త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి ఒక 2 విజిల్స్ మాత్రం సరిపోతాయి. చూసారు కదా మనకి దప్పలం పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్లో ఈ వరిపిండి ఇలా వేసుకోవడం వల్ల మనకి పులుసు అనేది చిక్కగా వస్తుంది అన్నమాట. మనకి అన్నంలో వేసుకొని తినేటప్పుడు అటు ఇటు వెళ్ళిపోకుండా మనకి రైస్లో చక్కగా కలిసిపోతుంది అనమాట. మూత తీసిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇలా కొంచెం సన్న సెగ మీద మనకి ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుందాం. వేడి వేడి దప్పలం పులుసు రెడీ.